అల్లు అర్జున్ చుట్టూ కాంట్రవర్సీ తిరుగుతోందో లేక కాంట్రవర్సీల చుట్టూ అల్లు అర్జున్ తిరుగుతున్నాడో తెలియదు కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు మాట్లాడినా అది నేరుగా వెళ్ళి అల్లు అర్జున్కే తాకుతోంది. వాళ్ళు కావాలని అంటున్నారో లేక అలా ఫ్లోలో అనేస్తున్నారో తెలియట్లేదు కానీ ఈ మధ్య మెగా హీరోల్లో ఎవరు మాట్లాడినా అది అల్లు అర్జున్ గురించేనన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రతిసారి కొత్త వివాదానికి దారితీస్తోంది. ఇప్పుడు వరుణ్ తేజ్ మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ అదే జరిగింది. వరుణ్ చేసిన కామెంట్స్ ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ గురించేనన్న డిబేట్ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఇంతకీ ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఉంటారు అంటే బయట జనాలు నేను ఈ మధ్యన కొన్నిసార్లు చూస్తాను ఏంటంటే ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే అయ్యా మా పెద్దనాన్న గురించి మా బాబాయ్ గురించి మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను, అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నువ్వు నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నా వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నారు. బాబాయ్ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం, మనకి ఎవరు సపోర్ట్గా నిలిచారో వాళ్లను మనం మర్చిపోకూడదు అంటూ మట్కా ఈవెంట్లో వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఇది చూసిన తర్వాత అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు మెగా అభిమానుల మధ్య మళ్ళీ డైలాగ్ వార్ మొదలైంది. ట్విట్టర్తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీని గురించే చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వరుణ్ చెప్పిన డైలాగ్స్ని షేర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గురించే వరుణ్ ఇలా రియాక్ట్ అయ్యారంటూ కొన్ని వెబ్సైట్లు కూడా రాశాయి. ఇక వరుణ్ చెప్పిన మాటలు అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే బాగుంటుంది అంటూ కొందరు ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. నిజానికి వరుణ్ తేజ్ వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా కామెంట్స్ చేయడం చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. కావాలని అన్నారా లేక కొందరు ఫ్యాన్స్ చెబుతున్నట్టుగా నిజంగానే అల్లు అర్జున్ గురించి ఇండైరెక్ట్గా మాట్లాడారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి ఈ చర్చ కొనసాగుతోంది. ఇంతలోనే పుష్ప సినిమా కూడా పోస్ట్పోన్ అవడంతో ఈ కోల్డ్ వార్ కంటిన్యూ అవుతూ వస్తోంది. అప్పుడప్పుడు మెగా కాంపౌండ్ హీరోల నుంచి కూడా ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ వ్యవహార శైలిపై కమెంట్స్ వినిపించాయి. ఇప్పుడు మళ్ళీ వరుణ్ నుంచి కూడా అదే విధమైన రియాక్షన్ రావడంతో ఈ ఇష్యూ మళ్ళీ రాజుకుంది. మరి దీనిపై అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. ఇవన్నీ గుర్తుంచుకుని అన్నిటికీ కలిపి ఒకేసారి పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆన్సర్ ఏమని ఇస్తారా అన్నది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. 6:30కి ఒక ఫోన్ వచ్చింది, అదే మా అన్నయ్య రామ్ చరణ్. ఆ అన్నయ్య ఫోన్ చేసి మా అన్నయ్య 100 నోరు తెరిచి 10 మాటలు చెప్పక్కర్లేదు, పక్కన కూర్చొని భుజం మీద చేయేస్తే నాకు అదే 100 ధైర్యం, అదే నాకు 100 కోట్లు. మా అన్నయ్య సపోర్ట్, మా అన్నయ్య ఒక ఎమోషనల్గా నాకు ఎప్పుడు ఒక సపోర్ట్గా ఎప్పుడు ఉన్నాడు. సో థ్యాంక్స్ చరణ్. అండ్ ఇంకొకటి అది గ్యారంటీ భయ్య, బాబాయ్ మా పెద్దనాన్న ఇక్కడ ఉంటారు. అంటే బయట జనాలు నేను ఈ మధ్యన కొన్నిసార్లు చూస్తాను ఏంటంటే ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే అయ్యా మా పెద్దనాన్న గురించి మా బాబాయ్ గురించి మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను, అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నువ్వు నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నా వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నారు.